to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. A 6-pole 50Hz alternator has 42 slots with 2-layer winding. The flux per pole is 0.012 Weber and each full pitch coil has 8 turns. The line EMF when the coils are connected for 2-phase connection as well as 3-phase star connection. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ మనకి ఇచ్చిన డేటాను బట్టి ఫస్ట్ రాసుకున్నాం. ఇందులో 2-phase కనెక్షన్ ఇచ్చినప్పుడు నాకు వోల్టేజ్ ఎంత ఇండ్యూస్ అవుతుంది ఈఎంఎఫ్ అనేది, అదేవిధంగా 3-phase స్టార్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఎంత వోల్టేజ్ అనేది ఇండ్యూస్ ఈఎంఎఫ్ అవుతుంది అనేది కనుక్కోమని చెప్పాడు. సో ఇది క్వశ్చను. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ గివెన్ డేటా రాసుకున్నాం. సో అసలు ఏమి ఇచ్చాడు ఏంటి. సో ఇక్కడ నాకు ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ఏంటంటే పోల్స్ ఇచ్చాడు. సో పోల్స్ ఎన్ని అంటే నాకు 6. సో ఫ్రీక్వెన్సీ ఎంత అంటే నాకు 50 Hz. అదేవిధంగా స్లాట్స్, సో స్లాట్స్ ఎస్తో ఇండికేట్ చేసుకుంటాం కాబట్టి ఎస్ ఈక్వల్ టు 42. సో ఇదేమి ఇచ్చాడు ఇక్కడ 2-లేయర్ వైండింగ్. సో ఇదేంటంటే అది 2-లేయర్ వైండింగ్ అని ఇచ్చాడు. సో దాంతో పాటుగా నాకు ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఫ్లక్స్ పర్ పోల్ ఇచ్చాడు. సో ఫ్లక్స్ పర్ పోల్, సో ఇది 0.012 వెబర్. సో దాంతో పాటుగా నాకు ఏంటంటే ఈచ్ ఫుల్ పిచ్ కాయిల్ హ్యాస్ 8 టర్న్స్. సో ఈచ్ ఫుల్ పిచ్ కాయిల్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు ఫుల్ పిచ్ కాయిల్ అని. సో ఈచ్ ఫుల్ పిచ్ కాయిల్ ఈక్వల్ టు 8 టర్న్స్ అంట. సో ఇది మనకిచ్చింది, ఓకేనా. అయితే ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ బీటా వాల్యూ కనుక్కుందాం. సో బీటా అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ యాంగిల్. సో డిస్ప్లేస్మెంట్ యాంగిల్ అంటే ఏం చేస్తామంటే మనం 180 ఓవర్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ రాస్తాం. సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్. సో కాబట్టి 180 ఓవర్, సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎన్ని నాకు 42, అదేవిధంగా పోల్స్ ఎన్ని నాకు 6. సో 6 1 6 7 అంటే ఇదేమైంది 180 ఓవర్ 7 అయింది. సో దీన్ని వేసేసుకున్న బీటా వాల్యూ ఎంత వస్తుందంటే దీని వాల్యూ 25.71 వస్తుంది. 25.71 వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. దాంతో పాటుకి ఇక్కడ ఏంటంటే నాకు నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్ కావాలి. నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్ అంటే ఏంటిది ఎం వాల్యూ. సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ అంటే 42, నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ అంటే ఏంటి 6, పర్ ఫేస్ అంటే 2 తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చేసే ఆన్సర్ దేనికి అంటే కేస్ 1. ఇక్కడ ఏమి ఇచ్చాడు 2 ఫేస్ అన్నాడు. సో 2 ఫేస్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం పర్ ఫేస్ అన్నప్పుడు 2 తీసుకున్నాను నేను. ఒకవేళ ఇక్కడ పర్ ఫేస్ అనే 3 ఫేస్ అనుకోండి, అప్పుడు 3 తీసుకుంటాం, ఓకేనా. ఇదే దీనికి డిఫరెన్స్. సో కాబట్టి ఈ యొక్క ఎం వాల్యూ ఏమైంది అంటే ఇక్కడ నాకు సో 42 ఓవర్, సో ఇది ఎంత అవుతుంది, ఇది 6 1 6 7 అవుతుంది. సో 7/2 అన్నప్పుడు సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 3.5 వస్తుంది. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 3.5. ఇది ఎం వాల్యూ. సో ఎం ఈక్వల్ టు 3.5. సో దీన్ని బేస్ చేసుకుని నాకేం కావాలంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ కావాలి. డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. సో డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ దేని ఇండికేట్ చేసుకుంటాం మనం, కేస్ ఆఫ్ ఎక్స్ డీతో ఇండికేట్ చేసుకుంటాం. సో దీని ఫార్ములా ఏంటంటే సైన్ ఎం బీటా బై 2 ఓవర్ ఎం సైన్ బీటా బై 2. సో ఇప్పుడు నాకు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు సైన్, సో ఎం వాల్యూ ఏమో 3.5, బీటా వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇక్కడ 25.71. 25.71 over 2
సో m వాల్యూ 3.5 sin, సో బీటా వాల్యూ 25.71/2. సో ఇదన్నమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ వాల్యూ సో 0.907. సో ఇది నాకు డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ వాల్యూ. అయితే నాకు తెలిసిన ఫార్ములా ఏంటి? సో ఇండ్యూస్డ్ ఎంఎఫ్ పర్ ఫేజ్. సో ఇండ్యూస్డ్ ఎంఎఫ్ పర్ ఫేజ్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి? నాకు 4.44 కేపీ కేడి ఫ్లెక్స్ బై నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేజ్. సో ఇది నాకు తెలిసిన ఫార్ములా. అయితే ఇందులో నాకు ఇంకోటి ఏం తెలియదు, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేజ్ వాల్యూ తెలియదు. కాబట్టి దాని వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేజ్ వాల్యూ అన్నప్పుడు ఇక్కడ నాకు ఎంత వస్తుందంటే సో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేజ్ వాల్యూ ఈక్వల్ టు, సో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేజ్ వాల్యూ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు దీని ఫార్ములా ఏంటి? సో ఎన్నైతే స్లాట్స్ ఉన్నాయో సో ఆ స్లాట్స్, అదేవిధంగా సో ఇక్కడ నాకు సో ఇక్కడ చూడండి ఒక నిమిషం, ఇక్కడ ఈ యొక్క ఫుల్ పిచ్ కాయిల్ 8 టన్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటి 8 టన్స్ అని ఇచ్చాడు. సో కాబట్టి ఒక్కొక్క దానికి ఎన్ని ఉన్నాయంట, ఈచ్ ఫుల్ పిచ్ కాయిల్ హ్యాస్ 8 టన్స్ అని ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ టన్స్ పర్ ఫేస్ అన్నప్పుడు సో ఎన్ని నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఉన్నాయి అనే నెంబర్ ఆఫ్ స్లాట్స్, సో ఒక్కొక్క దానికి ఎన్ని టన్స్ ఉన్నాయి అది ఓవర్ 2, ఎందుకంటే ఇది 2 ఫేస్ వైండింగ్ కాబట్టి. సో కాబట్టి ఇది ఎంత అవుతుంది నాకు ఇది సో 336/2. సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే ఇది 168. ఓకేనా? సో ఇది 2 లేయర్ వైండింగ్ కాబట్టి ఇక్కడ 2 తీసుకున్నాం. ఓకేనా? సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 168. సో ఇదేంటిది నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేస్ వాల్యూ 168. సో ఇప్పుడు నాకు ఇండ్యూస్డ్ ఎంఎఫ్ పర్ ఫేస్ వాల్యూ అన్నప్పుడు ఏం చేస్తాం మనం 4.44. ఇక్కడ చూడండి, ఈ యొక్క వైండింగ్ అనేది ఫుల్ పిచ్ కాయిల్ అని ఇచ్చాడు కాబట్టి కేపీ వాల్యూ 1. సో ఇక్కడ నాకు ఏంటంటే ఫర్ ఫుల్ పిచ్ కాయిల్ కేపీ వాల్యూ ఎంత అంటే 1. షార్ట్ పిచ్ కాయిల్ అయినప్పుడు చేంజ్ అవుతుంది, బట్ ఫుల్ పిచ్ కాయిల్ అని ఇచ్చాడు కాబట్టి కేపీ వాల్యూ 1. సో కాబట్టి ఇప్పుడు నాకేంటి 4.44 కేపీ వాల్యూ 1. సో అదేవిధంగా కేడి డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అంటే 0.907. నెక్స్ట్ ఫ్లెక్స్ వాల్యూ. సో ఫ్లెక్స్ వాల్యూ ఇచ్చాడు 0.012 ఫ్లెక్స్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో 4.44 కేపీ కేడి ఫ్లెక్స్ వాల్యూ ఫ్రీక్వెన్సీ వాల్యూ అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ అన్నప్పుడు ఇది ఎంత వస్తుంది 168 కదా. ఓకే, సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 404 వోల్ట్స్ వస్తుంది. 404 వోల్ట్స్. సో ఇది ఇండ్యూస్డ్ ఎంఎఫ్ పర్ ఫేస్ వాల్యూ. అయితే దీనికి నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్లో కావాలనుకోండి, సో అప్పుడు నాకేమవుతుందంటే ఇది సో √2 టైమ్స్ ఆఫ్ ఈ ఫేస్ వాల్యూ. సో లైన్ వోల్టేజ్ అన్నప్పుడు ఆర్ఎంఎస్ వాల్యూ విఆర్ఎంఎస్ ఈక్వల్ టు VM/√2 కాబట్టి సో మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుందంటే నాకు √2 టైమ్స్ ఆఫ్ ఫేస్ వాల్యూ. సో అప్పుడు నాకు √2 ఇంటూ దాని వాల్యూ ఎంత అంటే 404. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ లైన్ అన్నప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 572 వోల్ట్స్. 572 వోల్ట్స్. సో అప్పుడు నాకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ ఫేస్ వాల్యూ ఎంత వస్తుందంటే నాకు దీని వాల్యూ మల్టిపుల్ చేసుకుంటే 404 వస్తుంది. అయితే ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ ఫేస్ వాల్యూ లైన్ వోల్టేజ్ కావాలన్నప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనం సో √2 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్ చేస్తాం. సో అప్పుడు నాకు √2 ఇంటూ సో ఫేస్ వోల్టేజ్ అన్నప్పుడు 404. సో అప్పుడు నాకు ఈ యొక్క లైన్ వోల్టేజ్ ఎంత వస్తుందంటే నాకు ఇది సో 572 వోల్ట్స్ వస్తుంది. 572 వోల్ట్స్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేస్ అన్నప్పుడు ఇది ఏం ఇండికేట్ చేస్తారంటే నాకు ఫేసెస్ని ఇండికేట్ చేస్తుంది. అంటే మనం తీసుకునే 2 ఫేస్ కాబట్టి 2 తీసుకున్నాం, 3 ఫేస్ అయితే 3 తీసుకుంటాం. ఓకే, సో ఇది కేస్ 1లో చేస్తుంది దానికి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే నాకు బి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి 3 ఫేస్ స్టార్ కనెక్షన్ అన్నారు. సో 3 ఫేస్ స్టార్ కనెక్షన్ అన్నప్పుడు సో ఇక్కడ చూడండి, సో 3 ఫేస్ స్టార్ కనెక్షన్. సో కేస్ 2, ఈ కేస్ 2లో సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ఇక్కడ సేమ్
ఇండ్యూస్డ్ ఎంఎఫ్ పర్ ఫేస్ అని ఈక్వల్ టు సో 4.44 ఎఫ్ పై టీ ఫేస్. సో ఇవి మాత్రం తీసుకుంటాం. సో దాంతో పాటుగా ఇక్కడ నాకు కే సఫిక్స్ డి ఉంటుంది, కే సఫిక్స్ పి వాల్యూ కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నాకు కేపీ వాల్యూ ఎంత అంటే నాకు 1 అన్నమాట. సో కే సఫిక్స్ డి వాల్యూ కనుక్కోవాలి, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేస్ కనుక్కోవాలి. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేస్ వాల్యూ అన్నప్పుడు సో దీన్ని మనం ఏం చేస్తాము, ఎన్ని నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఉన్నాయి, సో ఒక్కొక్క టర్న్లో ఎన్ని తీసుకున్నాం, ఎన్ని టర్న్స్ ఉన్నాయి అంటే టోటల్ 8 టర్న్స్ ఉన్నాయి ఓవర్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫేసెస్, 3 ఫేసెస్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ, సో ఈచ్ ఫుల్ పిచ్ కాయిల్ హ్యాస్ 8 టర్న్స్ అన్నాడు కాబట్టి 8 టర్న్స్ తీసుకున్నాం. ఇక్కడ స్లాట్స్ వచ్చేసరికి 42 స్లాట్స్ కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఉన్నాయి, స్లాట్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఓవర్ ద ఫేసెస్. సో దీన్ని చేస్తే నాకు ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేస్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేస్ అన్నప్పుడు దీని వాల్యూ ఎంత అంటే నాకు 112 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్. సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్, నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్. సో దీన్ని మనం జనరల్గా దేని ఇండికేట్ చేసుకుంటే ఎంతో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ అంటేనేమో 42, నెంబర్ ఆఫ్ పోల్స్ అంటేనేమో 6, పర్ పోల్ అన్నప్పుడు 3. సో ఎంత అవుతుంది అంటే ఇది నాకు 2.3. సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ పర్ ఫేస్, ఫేస్ అంటే 3 ఫేసెస్ కాబట్టి 3 తీసుకున్నాం. సో ఇప్పుడు నాకు ఎం వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ నాకు 2.3. సో ఇప్పుడు నాకేం కావాలి, సో బీటా వాల్యూ. సో ఇక్కడ నాకు బీటా వాల్యూ అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం. ఓకేనా. సో బీటా వాల్యూ అనేది ఆల్రెడీ ఇంతకుముందు చేసాం అంటే ఏంటి, ఈ యొక్క 180 నెంబర్ ఆఫ్ స్లాట్స్, అది 180 ఓవర్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఓవర్ పోల్ తీసుకున్నాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లాట్స్ అంటేనేమో 42, నెంబర్ ఆఫ్ పోల్స్ అంటేనేమో 3, అంతేనా. సో కాబట్టి ఇక్కడ నాకు ఏమొస్తుందంటే ఇది సారీ పోల్స్ కదా, అది ఫేసెస్ కదా పోల్స్, కాబట్టి 6 వస్తుంది. సో దీని వాల్యూ 25.71. సో దీని నుంచి ఇప్పుడు నాకు డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ సో కే సఫిక్స్ డితో ఇండికేట్ చేసుకుంటాం. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, సైన్ ఎం బీటా బై 2 ఓవర్ ఎం సైన్ బీటా బై 2. సో ఇక్కడ సైన్ ఎం అంటే వాల్యూ ఎంత అంటే నాకు 2.3, బీటా వాల్యూ ఎంత అంటే 25.71 ఓవర్ 2 ఓవర్ ఎం వాల్యూ ఎంత అంటే 2.3 సైన్ బీటా వాల్యూ 25.71 ఓవర్ 2. సో ఇప్పుడు నాకు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత, సో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ వాల్యూ సో కేస్ 2కి వచ్చేసరికి దీని వాల్యూ ఎంత వస్తుందంటే సో 0.9771. సో 0.9771. సో ఇది సో దీని బేసెస్ ఇప్పుడు ఏమనుకుంటాం మనం అంటే సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ ఫేస్ వాల్యూ కనుక్కుంటాం. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ ఫేస్ అన్నప్పుడు 4.44 సో కేబీ కేడి సో ఫ్రీక్వెన్సీ ఫ్లక్స్ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేస్. సో ఇప్పుడు నాకు 4.44 కేబీ వాల్యూ 1, కేడి వాల్యూ 0.9771 అదేనా. సో 0.9771. నెక్స్ట్ ఏంటి, సో నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేస్ అన్నప్పుడు సో ఫ్రీక్వెన్సీ ఏమో 50, సో 0.012112. సో ఇక్కడ నాకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేస్ ఇచ్చేసాడు అంటే ఐ మీన్ ఫ్లక్స్ పర్ పోల్ ఇచ్చాడు 0.012. సో కాబట్టి నేను ఇక్కడ 0.012 పెట్టాను. నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ ఫేస్ అన్నప్పుడు 112, ఫ్రీక్వెన్సీ అన్నప్పుడు 50 హెర్ట్జ్. సో ఇప్పుడు నాకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ ఫేస్ ఈక్వల్ టు సో దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇది సో దీన్ని సాల్వ్ చేసుకుంటే మనము 291.53 వోల్ట్స్ వస్తుంది. 291.53 వోల్ట్స్. ఇదేంటిది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ పర్ ఫేస్ వాల్యూ. అయితే నాకు కావాల్సింది ఏంటి అంటే లైన్ వోల్టేజ్ కావాలి. అయితే ఇక్కడ మనం తీసుకున్న కనెక్షన్ ఏంటి అంటే స్టార్ కనెక్షన్. సో స్టార్ కనెక్షన్ కాబట్టి ఇందులో మనకి ఏంటంటే సో లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్ చేస్తాం. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి లైన్ వోల్టేజ్ కావాలి కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మనం సో √3 టైమ్స్ ఆఫ్ ఫేస్ వోల్టేజ్. సో ఫేస్ వోల్టేజ్ ఎంత అంటే నాకు 291.53.
సో ఇప్పుడు దీని నుంచి నాకు లైన్ వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు సో 504 వస్తుంది. నేను మల్టిపుల్ చేసుకుంటూ వచ్చే వాల్యూ ఎంత అంటే నాకు 504. సో ఇక్కడ చూడండి 2 కేసెస్లో మనం ఏంటంటే ఒకసారి 2 ఫేజ్ తీసుకున్నప్పుడు ఒకసారి 3 ఫేజ్ తీసుకున్నప్పుడు చేసాం. సో 2 ఫేజ్ తీసుకున్నప్పుడు మనం ఏం చేసాము, లైన్ వోల్టేజ్ని ఫేస్ వోల్టేజ్ని మల్టిపుల్ విత్ √2 చేసాం. అదే 3 ఫేజ్ తీసుకున్నప్పుడు మల్టిపుల్ విత్ √3 చేసాం. ఓకేనా. సో అదన్నమాట, ఇది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కనుక్కోవడానికి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. క్లియర్ అమ్మ అందరికి, ఎవరికేం డౌట్ లేదు కదా. The excitation system which uses a small AC generator mounted on the same shaft as the alternator is called. సో ఇక్కడ నాకు ఇంతకుముందు మనం స్టాటిక్ ఎగ్జైటేషన్ అంటే ఏంటి, బ్రష్లెస్ ఎగ్జైటేషన్ అంటే ఏంటి, DC ఎగ్జైటేషన్ అంటే చూసాం కదా. అందులో ఈ యొక్క షాఫ్ట్ అనేది సేమ్ షాఫ్ట్ ప్లేస్ చేసేది అంటే దేంట్లో ప్లేస్ చేస్తాం, జనరల్గా మనం బ్రష్లెస్ ఎగ్జైటేషన్ సిస్టంలో ప్లేస్ చేసుకుంటాం. ఓకేనా. సో మనం తీసుకునే పైలట్ ఎగ్జైటర్ కానీ, మెయిన్ ఎగ్జైటర్ కానీ, అదేవిధంగా మెయిన్ ఆల్టర్నేటర్ కానీ, దాంతోపాటుగా వీల్ టైప్ డయోడ్ రెక్టిఫైర్ కానీ, ఇవన్నీ మనం ఏం చేస్తాం, ఒకే షాఫ్ట్ మీద తీసుకుంటాం కదా. సో దాన్ని ఎక్కడ తీసుకుంటాం అంటే బ్రష్లెస్ ఎగ్జైటేషన్ సిస్టంలో తీసుకుంటాం. ఏంటిది, సేమ్ షాఫ్ట్ మీద తీసుకుంది ఎక్కడ అంటే బ్రష్లెస్ ఎగ్జైటేషన్ సిస్టమ్. సో దట్ డివైస్ యూజ్డ్ ఇన్ స్టాటిక్ ఎగ్జైటేషన్ సిస్టమ్ ఫర్ కన్వర్టింగ్ ఏసీ టు కంట్రోల్డ్ డీసీ. ఇక్కడ ఏసీని డీసీగా కన్వర్ట్ చేసేదానికి మనం ఏం చేస్తాము, థైరిస్టర్ రెక్టిఫైర్ అనేది యూజ్ చేసుకుంటాం. సో విత్ రెస్పెక్ట్ ఫైరింగ్ యాంగిల్ బేస్ చేసుకుని, సో ఏదైతే మనం తీసుకునే ఆల్టర్నేటర్ అవుట్పుట్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఉంటాయో, సో వాటి యొక్క అవుట్పుట్ని బేస్ చేసుకుని మనం ఫైరింగ్ యాంగిల్ అనే దాన్ని ప్లేస్ చేసుకుంటాం. ఆ ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ చేసుకొని దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు వచ్చే ఆల్టర్నేటర్ యొక్క అవుట్పుట్ మనం కంట్రోల్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ ఏసీని డీసీగా కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే ఇక్కడ థైరిస్టర్ రెక్టిఫైర్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఇన్ స్టాటిక్ ఎగ్జైటేషన్ సిస్టమ్ ద ఎగ్జైటేషన్ పవర్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్. ఇక్కడ స్టాటిక్ ఎగ్జైటేషన్ సిస్టంలో మనకేంటంటే స్టార్టింగ్ అయితే కెపాసిటీ బ్యాంక్ అనేది యూజ్ అవుతుంది, వెరీ స్టార్టింగ్ పర్పస్. బట్ వన్స్ ఆల్టర్నేటర్ రన్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నాకు అవుట్పుట్ పవర్ అనేది రిక్వైర్డ్ అవుట్పుట్ పవర్ అనేది జనరేట్ అవుతుందో, అది జనరేటర్ అనేది రేటెడ్ స్పీడ్కి రీచ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, ఇనిషియల్గా కెపాసిటీ బ్యాంక్ ఏదైతే ఇస్తామో దాన్ని మనం డిస్కనెక్ట్ చేస్తాం. సో డిస్కనెక్ట్ చేసి ఏదైతే ఆల్టర్నేట్ అవుట్పుట్ ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే రిటర్న్ బ్యాక్ చేసుకుంటాం. సో ఆ రిటర్న్ బ్యాక్ కూడా ఎలా చేసుకుంటాము, సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాం, ట్రాన్స్ఫార్మర్ని స్టెప్ డౌన్ చేస్తుంది, ఆ స్టెప్ డౌన్ చేసిన దాన్ని ఒక థైరిస్టర్కి ఇస్తాం. ఆ థైరిస్టర్లో ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ చేసుకోవడానికి కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్స్ని బేస్ చేసుకొని అవుట్పుట్ వోల్టేజ్ మనం కంట్రోల్ చేసుకుంటూ ఏదైతే ఇన్పుట్ ఏసీ సప్లైని డీసీగా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఇక్కడ ఈ యొక్క ఎగ్జైటేషన్ పవర్ అనేది అప్లై దేనివల్ల అంటే మనకు ఆల్టర్నేటర్ టెర్మినల్ వోల్టేజ్ తీసుకుంటాం స్టాటిక్ ఎగ్జైటేషన్ సిస్టంలో. ఆల్టర్నేటర్ టెర్మినల్ వోల్టేజ్. ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ జనరేటర్ ఆపరేట్స్ అంటే, సో ఎప్పుడు కానీ ఈ ఓవర్ ఎగ్జైటెడ్ సింక్రోనస్ జనరేటర్ అనేది లాగింగ్ పవర్ ఫ్యాక్టర్లో వర్క్ అవుతుంది అన్నమాట. లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ ద్వారా వర్క్ అవుతుంది. ఓకేనా.